నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ భేటీ. స్లాబుల్లో భారీ మార్పులపై అంచనా. ఢిల్లీ చేరుకున్న భట్టి. భద్రాద్రి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కళ. బెండాలపాడులో గృహప్రవేశం చేయించనున్న సీఎం. ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకే స్టీలు, సిమెంట్ అందించండి. పరిశ్రమలు మానవీయ కోణంలో ఆలోచించాలని భట్టి సూచన. వర్షాలు తగ్గినా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద. జలాశయాల గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. అత్యాధునిక ఆయుధ సంపత్తితో బీజింగ్ సైనిక పరేడ్. రష్యా, ఉత్తర కొరియా సహా 26 దేశాల అధినేతలు హాజరు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ మండలి సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తుసేవల పన్ను సంస్కరణలపై మండలిలో చర్చించనున్నారు. ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28% స్లాబులు ఉన్నాయి. వాటిని 5, 18% పరిమితం చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ జీఎస్టీ సంస్కరణల ప్రణాళికను ఆవిష్కరించారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం సంస్కరణల బ్లూ ప్రింట్ను ప్రాథమిక పరిశీలన కోసం రాష్ట్రాల మంత్రుల బృందంతో పంచుకుంది. 12, 28% స్లాబులను తొలగించి 5, 18 స్లాబులకే పరిమితం కావాలన్న ప్రతిపాదనకు రాష్ట్రాల మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. నేడు, రేపు సమావేశం కానున్న కౌన్సిల్ ఆ సిఫార్సులను పరిశీలించనుంది. జీఎస్టీ సంస్కరణల వల్ల తమకు వాటిల్లే నష్టానికి పరిహారం ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. చైనా తొలిసారి అధునాతన ఆయుధాలను ప్రపంచానికి పరిచయం చేసింది. వాటిలో జెట్ ఫైటర్లు, క్షిపణులు, యుద్ధానికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు ఉన్నాయి. అవి అగ్రరాజ్యం అమెరికా సైన్యంతో ఉండే ఆయుధాలతో సమానమని చైనా సైన్యం పీపుల్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్ ఎంతో అట్టహాసంగా ఆయుధ ప్రదర్శన నిర్వహించింది. ఈ పరేడ్కు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ సహా 26 దేశాలకు చెందిన అధినేతలు హాజరయ్యారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఆయన సతీమణి పెంగ్ లుయాన్ విదేశీ అతిథులకు స్వాగతం పలికారు. తియానన్మెన్ స్క్వేర్ వద్ద జరుగుతున్న ఈ మిలిటరీ పరేడ్ను వీక్షించేందుకు చైనీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వందలాది సైనిక బలగాలు ఈ పరేడ్లో పాల్గొన్నాయి. మిలిటరీ పరేడ్ సందర్భంగా చైనా, రష్యా, ఉత్తర కొరియా అధినేతలు ఒకే వేదికపై ఆసీనులై తమ ఐక్యతను చాటారు.
తమను వాషింగ్టన్ గుప్పిట్లోకి తీసుకోవాలనుకున్న అమెరికాకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్నకు బలమైన సందేశం పంపారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి నిన్న బుల్లెట్ ప్రూఫ్ రైల్లో బీజింగ్కు చేరుకున్నారు. 2019 తర్వాత ఆయన చైనాను సందర్శించడం ఇది రెండోసారి. షాంఘై సహకార సంస్థ సమావేశం తర్వాత చైనా, రష్యా, ఉత్తర కొరియా అధినేతలు మిలిటరీ పరేడ్ సందర్భంగా సమావేశమయ్యారు. భారత్పై అమెరికా 50% సుంకాలు విధించిన తరుణంలో ఎస్సీఓ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారు. Thank you for being here. 亚美尼亚总理及夫人。Вас приветствую. जो मित्र देश हमारे साथ खड़े रहे, मैं उनका पुतिन से बातचीत करें. हमें स्वस्थ చైనా మిలిటరీ పరేడ్ ద్వారా తన సైనిక శక్తిని అధ్యక్షుడు జిన్పింగ్ నాయకత్వ పటిమను ప్రపంచానికి చాటే ప్రయత్నం చేసింది. గట్టి బందోబస్తుతో కూడిన ఈ పరేడ్కు చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులను కూడా ఆహ్వానించింది. భారత్తో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయని, కానీ ఆ సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత్ అమెరికాపై భారీగా సుంకాలు విధిస్తూ వచ్చిందని చెప్పారు. శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ చాలా ఏళ్లుగా భారత్తో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అవి ఏకపక్షంగానే ఉండేవని, తాను అధికారంలోకి వచ్చాకే పరిస్థితుల్లో మార్పు వచ్చిందని ట్రంప్ అన్నారు. అమెరికాకు ప్రపంచంలోని అత్యధిక టారిఫ్లు విధిస్తోంది భారతేనని ఆరోపించారు. అందువల్ల భారత్తో అమెరికా పెద్దగా వ్యాపారం చేయలేదన్నారు. భారత్పై ఎక్కువ సుంకాలు విధించకపోవడం వల్ల తమతో న్యూఢిల్లీ వాణిజ్యం చేస్తుందన్నారు. భారీగా వ్యాపారం చేస్తున్నా మూర్ఖంగా అమెరికా ఎప్పుడూ టారిఫ్లు పెంచలేదన్నారు. అటు తన ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై స్పందించిన ట్రంప్ వాటిని ఖండించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, చురుగ్గా పనిచేస్తున్నట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలన్నీ తప్పుడు వార్తలని ట్రంప్ కొట్టిపారేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో నేడు మరో ముందడుగు పడనుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభోత్సవానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేదిక కానుంది. సొంత గూడు కోసం నిరీక్షిస్తున్న రాష్ట్రంలోని నిరుపేదలకు కొండంత భరోసా నింపేలా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. లబ్ధిదారులతో కలిసి స్వయంగా సామూహిక గృహప్రవేశ మహోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదల దశాబ్దాల కల నెరవేరుస్తామని ఎన్నికల్లో మాటిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన 20 నెలల్లోనే పథకం ఫలాలు లబ్ధిదారులకు అందేలా చొరవ చూపుతోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాల్లో కీలక ముందడుగు పడనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు అందుకు వేదికగా నిలవబోతోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం కోసం ఆ గ్రామానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. గ్రామంలోని లబ్ధిదారులతో కలిసి స్వయంగా సామూహిక గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఉదయం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2:30కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు చేరుకోనున్నారు. జిల్లా మంత్రులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సామూహిక గృహప్రవేశాలు చేయించనున్నారు. అనంతరం దామరచర్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాష్ట్రంలోని తొలిసారిగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు జరగనున్నందున గృహ నిర్మాణ శాఖ ఈ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి తదనంతరం ఈ గ్రామాన్ని మోడల్ గ్రామంగా చూడాలనే ఆలోచనతో మరి రెవెన్యూ శాఖ మంత్రి గారు ఆదేశాలు జారీ చేసిన తదనంతరం బెండలపాడు గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. బెండలపాడు గ్రామంలో 310 మంది అర్హులు ఉన్నారు. ఈ అర్హులందరికీ కూడా ఇళ్ళు ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్ల నుండి ఎదురు చూసినటువంటి ఇందిరమ్మ ఇల్లు మాకు రావడంతో చాలా సంతోషంగా ఉందన్న ఆలోచనతో ఈ గ్రామస్తులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గృహప్రవేశాల కార్యక్రమంగా మరి ఈ నియోజకవర్గాన్ని మరి ఎంచుకోవడం అనేది కూడా నేను ఒక ఎమ్మెల్యేగా వారికి ప్రత్యేకంగా నా నియోజకవర్గ ప్రజల తరఫున వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 18,344 ఇళ్లకు 9,726 ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి.
మొట్టమొదటగా పథకం ప్రారంభానికి కేంద్రంగా నిలుస్తున్న బెండాలపాడు గ్రామానికి 310 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 238 ఆదివాసీ కోయలకు కేటాయించారు. వాటిలో 175 ఇళ్లకు ఇళ్లు స్లాబ్ లెవెల్, 28 ఇళ్లు రూమ్ లెవెల్, 65 బేస్మెంట్, మరో 25 ఇళ్లు పునాది దశలో ఉన్నాయి. 3 ఇళ్లు పూర్తి కాగా లబ్ధిదారులతో ముఖ్యమంత్రి గృహప్రవేశాలు చేయించనున్నారు. దశాబ్దాలుగా తమకు సొంతింటి కల కలగానే మిగిలిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతుండటంతో సంతోషంగా ఉందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాకు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినందుకే సంతోషంగా ఉంది. గుడిసెలో ఉన్నాం మేము. ఇప్పుడు మా గవర్నమెంట్ ఇల్లు ఇచ్చారుగా, మంచిగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు వర్షం వచ్చినా తడిసేవాళ్ళమండి, ఎండకెండినట్టు వానకు తడిసినట్టు ఉన్నామండి. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చారు, జారి ఆదినారాయణ గారు వచ్చారు, కొంగిరెడ్డి సీన్ గారు వచ్చాక మాకు ఇంకా మంచిగా అనిపిస్తుందండి. ఇల్లు ఇచ్చినందుకు మాకు ఇల్లందరికీ ధన్యవాదాలండి. రేకుల షెడ్లో ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉన్నామండి. పెళ్ళయి 18 సంవత్సరాలు అవుతుంది. గడ్డింట్లో ఉంటున్నామండి. అంటే కొద్దిగా గడ్డిల్లుగా కొద్దిగా ఇబ్బంది పడ్డాం. వర్షాకాలం నీళ్ళుండి ఇక ఇటు తిరగటానికి ఇబ్బంది అయ్యేది. పుట్టినప్పుడు కానుండి గడ్డింట్లోనే ఉన్నా. ఈ వాహనాలకి భయంగా అటు ఇటు కారణంగా ఉన్నా. ఈ ఇందిరా కాలనీ వచ్చిన కానుండి కతే డాబా కట్టగలిగే, ఇల్లు కట్టగలిగే. ఇప్పుడు కొద్దిగా మనశ్శాంతిగా ఉంది. ఇన్ని ప్రభుత్వాలు మారినా కానీ మా ఊరు జీవితాలు, మా ఊరు ప్రజల బతుకులు మారలేదు. మొన్న ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎమ్మెల్యే జారి ఆదినారాయణ గారు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే నేను ఎమ్మెల్యేగా గెలిస్తే మీ బాధలు తీరుస్తా అని చెప్పేసి ఆ రోజు పల్లెనిద్దరిలో మాట ఇవ్వడం జరిగింది. ఏకకాలంలో పైలట్ ప్రాజెక్ట్ కింద మా ఊరిని ఎంచుకొని 310 ఇళ్ళు ఇచ్చారు. ఆ 310 ఇళ్ళు ఇచ్చిందే కాకుండా కట్టలేని వారి పరిస్థితిని చూసి ఒక బిల్డర్ని పెట్టి స్వయంగా ఇంకొక 100 ఇళ్ళు కట్టేటట్టు లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దగ్గరుండి అన్ని చూసుకుంటూ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే మంచి పేరు వచ్చే విధంగా గ్రామాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రకటనకు కేంద్రంగా నిలిచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే పథకం ప్రారంభానికి వేదికగా నిలుస్తోంది. 2024 మార్చి 11న భద్రాచలం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రకటించారు. సీతారాముల వారి చెంతనే ఇళ్ల నమూనా విడుదల చేశారు. గృహప్రవేశాలు రాష్ట్రంలోనే తొలిసారిగా భద్రాద్రి జిల్లాలోనే మొదలవుతుండడం విశేషం. బెండాలపాడులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు చేసిన తర్వాత జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పూర్తయిన ఇళ్లను ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. అదేవిధంగా ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి యూరియాని ఇంపోర్ట్ చేసుకోలేకపోవటం, దేశవాళీ పరిశ్రమలను కూడా ఉత్పత్తిలో ఎక్కడా కూడా అనుకున్న సమయానికి అనుకున్న టైంకి ఉత్పత్తి చేయలేకపోవటం మూలన ఈనాడు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి యూరియా కొరత తెలంగాణను కూడా పీడిస్తుంది. మాకు చెప్పినటువంటి 9,80,000 టన్నుల్లో ఇప్పటికీ 5,30,000 మాత్రమే కేంద్ర ప్రభుత్వం సప్లై చేయగలిగింది. అది అరాకొర ప్రతి నెలలో కూడా డిఫిసిట్ పెట్టారు. ఇప్పటికి 2,30,000 డిఫిసిట్ ఉంది. అదేవిధంగా సెప్టెంబర్లో రావాల్సిన 1,60,000 కూడా ఇంతవరకు మాకు సప్లై చేయలేకపోయారు. ఇతర దేశాల నుంచి వచ్చేదాన్నే మాకు అలాట్ చేయడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి RFCL నుంచి అలాట్ చేసినటువంటి రామగుండం నుంచి కూడా మాకు ఒక బస్తా రావట్లేదు. ఎందుకంటే షట్ డౌన్ అయి ఉంది. లీకేజ్ అనే పేరు మీద 4 నెలలుగా రామగుండం ఎరువుల కర్మాగారం పనిచేయట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళొక్కసారి పదే ప్రతి నెల కూడా నడ్డా గారిని తెలంగాణ ప్రభుత్వ పరంగా నేను, అధికారులు, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు కూడా పదే విజ్ఞప్తి చేస్తున్నాం. అయినా సరే అనుకున్న సమయానికి అనుకున్నంత యూరియా, వాళ్ళు చెప్పినంత యూరియా కూడా రాష్ట్రానికి పంపించలేకపోయారు. కాబట్టి రాష్ట్ర రైతాంగం కొంత ఆందోళనలో ఉంది. ఈ నెలలో కనీసం 1,60,000 కేంద్రం ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం ఇచ్చినా కూడా మా రైతాంగాన్ని ఆదుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలే మాకు క్రిటికల్ తెలంగాణ రైతాంగానికి. అన్ని పంటలకి కూడా అవసరం. వరి కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, మొక్కజొన్న కానీ అన్ని పంటలకి సెప్టెంబర్ తోటి ఆఖరి కోట వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి రైతాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వచ్చాం. రెండోది, మొన్న కురిసినటువంటి అతి భారీ వర్షాల వల్ల 6-7 జిల్లాలు పూర్తి స్థాయిలో అన్ని శాఖల్లో నష్టం జరిగింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున పంట నష్టం, రహదారులు, చెరువులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున దెబ్బతింది. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని
అదేవిధంగా జీఎస్టీ మీటింగ్ స్లాబుల యొక్క మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కాబట్టి చేనేత కార్మికులకు సంబంధించినటువంటి వ్యవస్థ మీద ఎట్టి పరిస్థితుల్లో ట్యాక్స్ ఉండొద్దు అనేది గత ప్రభుత్వంలో నుంచి కూడా మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఈరోజు చేర్పులు మార్పుల్లో దాన్ని గమనంలోకి తీసుకోవాలనేది జీఎస్టీలో ప్రస్తావించదలుచుకున్నాం మా ఆర్థిక మంత్రి ద్వారా. అదేవిధంగా వ్యవసాయ పనిముట్లకు సంబంధించినటువంటి జీఎస్టీని కూడా రద్దు చేయమని చెప్పి తెలంగాణ ప్రభుత్వ పక్షాన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి ఆయిల్ పామ్, క్రూడ్ ఆయిల్ పామ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది, దాన్ని పూర్తి స్థాయిలో తగ్గించారు. దాన్ని కూడా మళ్ళీ రివైవ్ చేస్తే తెలంగాణ రైతాంగంతో పాటు భారతదేశంలో ఆయిల్ పామ్ పండించే వాళ్ళందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. ఇంపోర్ట్ ట్యాక్స్ని మళ్ళీ ఇంపోజ్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి వచ్చాం. ఈ రకమైనటువంటి అన్ని సమస్యల మీద వరద నష్టం, యూరియా, అదేవిధంగా వ్యవసాయ మంత్రితోటి వ్యవసాయ పనిముట్ల మీద డ్రిప్, స్ప్రింక్లర్ మీద కూడా ఆ రేట్లు సవరించి రైతాంగానికి మేలు అయ్యేటటువంటి విధానాన్ని ఈ యొక్క జీఎస్టీ మీటింగ్లో అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా డిమాండ్. మీరు మొత్తం ఈ సీజన్ అంటే ఈ వ్యవసాయ సీజన్కి ఎంత ఎరువులు అడిగారు, కేంద్రం ఎంత హామీ ఇచ్చింది, ఇప్పటివరకు ఎంత వచ్చింది? మేము 11 లక్షలు అడిగాము, 9,80,000 ఇస్తామని చెప్పారు, 5,25,000 ఇచ్చారు. ఇంకా 2,30,000 5 నెలలకి డిఫిసిట్ ఉంది. ఈ నెలలో ఇంకో 1,60,000 ఇస్తామని చెప్పి మొన్న 1వ తారీఖు చెప్పారు. దాన్ని కూడా మేము కావాలని చెప్పి మా డిమాండ్. ఇప్పటి వరకు ఇచ్చిన దాంట్లో అనేక అవకతవకలు జరిగినాయి. అదేవిధంగా రాష్ట్రంలో ఎరువుల పంపిణీలో పూర్తిగా విఫలమయ్యారు. ఇది బ్లాక్ మార్కెట్కి సరఫరా అవుతుందనేది మీ మీద వస్తుంది. తెలంగాణలో అవకాశం లేదు. మాది ఎప్పుడు ఆన్లైన్లో డీలర్ కానీ, ప్యాక్స్ కానీ, ఆగ్రోస్ కానీ ఎవరు అమ్మిందో ఆ సాయంత్రానికి డిపార్ట్మెంట్కి లెక్క చెప్పాలి. జిల్లా కలెక్టర్ల దగ్గర డీటెయిల్స్ ఉంటాయి, ఆ డీలర్ దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఈరోజు ఎంత అమ్మాడు అనేది. కాకపోతే కొన్ని ఇండస్ట్రీస్ కూడా యూరియాను వాడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ఇండస్ట్రీస్ మీద కూడా మేము నిఘా పెట్టి వాటి మీద కూడా విజిలెన్స్ తోటి రైడ్స్ చేపించి యూరియాని పక్కదారి పోకుండా చూస్తున్నాం. తెలంగాణలో అవకాశం తక్కువ. ఆ ఒక్క తెలంగాణలోనే కదా, భారతదేశ వ్యాప్తంగా రైతాంగం ఈరోజు రహదారుల మీద ఉన్నారు అని అంటే దాని అర్థం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా, తెలంగాణ వైఫల్యమా పెద్దలు గమనించాలి. చైనా నుంచి మాకు ఇంపోర్ట్ రావాల్సినటువంటి 30 లక్షల టన్నులు రాలేదన్నారు. రష్యా, అదేవిధంగా ఇరాక్ యుద్ధం మూలాన ఎర్ర సముద్రం నౌకాయానం క్లోజ్ చేసింది కాబట్టి ఆ దేశాల నుంచి వచ్చేటటువంటి ఇంపోర్ట్ కూడా రాలేదు. భారతదేశం ఎప్పుడు కూడా 70% ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉంది, 30% దేశీయ ఉత్పత్తి మీద ఆధారపడి ఉంది. దేశీయ ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గింది. అన్ని కంపెనీలు, నాగార్జున ఫర్టిలైజర్స్ కావచ్చు, రామగుండం కావచ్చు, 4-5 నెలలుగా అవి ఉత్పత్తిలో లేవు. కాబట్టి వీటన్నిటి కారణాలు కేంద్ర ప్రభుత్వం ముందు చూపలేకపోవటం, దాన్ని గమనించి బయట నుంచి తెచ్చుకునే వేరే అవకాశాలు పరిశీలించకపోవటం, దేశీయ ఉత్పత్తిని కూడా పెంచలేకపోవటం, వాళ్ళ యొక్క నిర్లిప్తత కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే ఈనాడు భారతదేశ రైతాంగం మొత్తానికి యూరియా కొరత రావడానికి ప్రధాన కారణం. మాకు ప్రాథమిక అంచనా నిన్నటి వరకు 2,25,000, 30,000 ఉండొచ్చు అనుకున్నాం. నిన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు అన్ని శాఖల అధికారులకి, అన్ని డిపార్ట్మెంట్ల యొక్క పూర్తి స్థాయి నష్టాన్ని డీటెయిల్ ఎస్టిమేట్స్ తోటి పంపించమని చెప్పాం. ఈరోజు ప్రాథమిక నివేదికతోటి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన ఇవ్వదలుచుకున్నాం. అడుగుతాం. లాస్ట్ ఇయర్ కేంద్ర ప్రభుత్వం వచ్చింది, మంత్రులు వచ్చారు, కేంద్రం కమిటీ వచ్చింది, పరిశీలించారు, నష్టం జరిగిన మాట వాస్తవం అని చెప్పారు, 1 పైసా కూడా ఇవ్వలేదు. అదే పద్ధతి పునరావృతం కాకుండా పోయినసారిది ఇవ్వాలి. ఈ సంవత్సరాన్ని కూడా మేము ప్రాథమిక అంచనాలతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వదలుచుకున్నాం. దాన్ని కూడా గమనంలో తీసుకొని కేంద్ర కమిటీని పంపించి వెంటనే అసెస్ చేసి తెలంగాణ రాష్ట్రానికి నష్టపరిహారం పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఈసారి అది గమనంలోకి తీసుకోమని చెప్పి మా డిమాండ్. మీరేమో ముందు చూపు కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదన్నారు, కానీ తెలంగాణ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల వాళ్ళ రైతులు రోడ్డు మీదకి ఎక్కారు, కొంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. మేము మార్చి నుంచి ఖరీఫ్ ప్లాన్ వేరే ఉంటుంది, రబీ ప్లాన్ వేరే ఉంటుంది.
రబీ అయిపోగానే ఖరీఫ్లో అడుగుతాం. మార్చిలో మీటింగ్ జరుగుతుంది. ఏప్రిల్లో ఇంత ఇస్తాం, మేలో ఇంత ఇస్తాం, జూన్లో ఇంత ఇస్తాం, జూలైలో ఇంత ఇస్తాం, ఆగస్టులో ఇంత ఇస్తాం అని చెప్పారు వాళ్ళు. ఆ ప్లాన్ ప్రకారంగా ఏ నెల కా నెల కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అనేక ఈ సమస్యల మూలాన వాళ్ళు వాస్తవాలు చెప్పే స్థితి ఇప్పటికీ లేదు. మొన్ననే నడ్డా గారు చెప్పారు, కేంద్ర మంత్రులు కూడా చెప్పారు. యుద్ధాల మూలాన ఇంపోర్ట్ మేము చేసుకోలేకపోయాం, సమస్య ఉన్నమాట వాస్తవం. అయినా సరే దేశవాళీగా ఉత్పత్తి అయ్యేదైనా సరే తెలంగాణకి ఈ నెలలో ఇస్తేనే ఉపయోగం. కాబట్టి మీరు ఇంపోర్ట్ చేసుకుంటారా, దేశవాళీ ఉత్పత్తి ఇస్తారా మాకు అవసరం లేదు. వెంటనే మాకు ఈ నెలలో మీరు చెప్పినంత ఇవ్వమని చెప్పి మాట ఇవ్వండి. రామగుండం నుంచి తీసుకోవచ్చు అని చెప్పేసి. రామగుండం 4 నెలల నుంచి పని జరగట్లేదు. ఇంకో 15 రోజుల దాకా ఉత్పత్తి జరగదని నేను ఆ అధికారులను కూడా పిలిచాను. ఆ ఎండీని పిలిపించాను, సీఈఓని పిలిపించాను. ఏంటి అంటే ఆ లీక్ అయ్యేది ఆగట్లేదు, పదే పదే జరుగుతుంది. మొన్న ఒక్కరోజు మేము స్టార్ట్ చేస్తే మళ్ళీ లీక్ అయింది, అమోనియా లీకు. కాబట్టి దాంతో మేము నడపలేము, ఇంకొక 15 రోజులు పట్టుద్ది. మాకు డెన్మార్క్ నుంచి వచ్చి దాన్ని సెట్ చేయాలంటారు. అవసరమైతే రేపు ఢిల్లీలో వాళ్ళ యొక్క యాజమాన్యం ఉంటే వాళ్ళని కూడా పిలిచి మాట్లాడాలనేది మా ఉద్దేశం. ఈరోజు డీటెయిల్ ఎస్టిమేట్తో అన్ని శాఖలు నా దగ్గర వ్యవసాయ శాఖకు సంబంధించి ఉంది. R&B, ఇరిగేషను, పంచాయతీరాజ్ అన్ని డిపార్ట్మెంట్లతోటి మధ్యాహ్నానికి నివేదిక తీసుకొని ఆర్థిక శాఖ కార్యదర్శిని, అదేవిధంగా డిజాస్టర్ కార్యదర్శిని అరవిందన్ రమ్మని చెప్పాము. 4ంటికి ఆ నివేదికని కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం. అక్కడ హిల్స్ అడ్డం వస్తాయి అని చెప్పి, విండ్ రోజ్ ఇంకా దానికి అనుకూలంగా లేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఈరోజు నౌకాయాన అది విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కలవదలుచుకున్నారు. గతంలో అప్పుడు ఖమ్మం, భద్రాచలం లాంటి ప్లేస్లలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. మరి ఆ ఫండ్ ఇప్పటి వరకు ఎందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు సార్? అది నువ్వు కేంద్రాన్ని అడగాల్సిన సమస్య, నన్ను అడిగితే నేను. మేము పదే పదే డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర మంత్రి గారు సాక్షాత్తు వచ్చారు, ఆయన గారు అన్నీ చూశారు. నష్టం జరిగిన మాట వాస్తవం అని చెప్పారు. కేంద్ర కమిటీ వచ్చి అసెస్ చేసింది. ఇంత శాంక్షన్ చేస్తే సముచితమని కూడా చెప్పింది. కేంద్రం ఇవ్వలేదు. ఇవ్వని దాన్ని కూడా మళ్ళీ మేము ఈరోజు డిమాండ్ చేయదలుచుకున్నాం. ఈరోజు GST మీటింగ్ అయిన తర్వాత మేము అడిగేది నడ్డా గారిని ఫస్ట్ ఎరువులకు సంబంధించి, పంట నష్టానికి సంబంధించి హోంమంత్రి గారికి ఇవ్వాలని, అదేవిధంగా క్రూడ్ పామ్ ఆయిల్కి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రిని అడగాలని, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఈ GSTకి సంబంధించి, ఇంపోర్ట్ ట్యాక్స్కి సంబంధించి కూడా ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేయాలని, మా కొత్తగూడెం అదేవిధంగా ఆదిలాబాద్ విమానాశ్రయాలకు సంబంధించి రామ్మోహన్ నాయుడు గారిని కలవాలని, అదేవిధంగా పాండురంగాపురం నుంచి కిరండోలకు శాంక్షన్ అయినటువంటి రైల్వే లైను భద్రాచలం వరకైనా ప్రాధాన్యత ఇచ్చి ఆ 16 కిలోమీటర్లైనా స్టార్ట్ చేయమని చెప్పి అడగటానికి రైల్వే మంత్రిని కూడా వీలైతే కలవాలని, వీళ్ళందరినీ కూడా అపాయింట్మెంట్ అడిగాము. క్యాబినెట్ ముందు కానీ లేకపోతే వీలైతే రేపు అందరినీ కలిసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు ఎరువులు, పంట నష్టం, ట్యాక్సేషను, ఇతర సమస్యల మీద ఆ మంత్రులందరినీ భట్టి గారు, నేను, భారతదేశంలో అది కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది, తెలంగాణలో మేము మొన్ననే మొదలుపెట్టాం కాబట్టి మా దగ్గర తక్కువ ఉంది. అయినా కూడా రేపు రాబోయే 3-4 సంవత్సరాల్లో వీఆర్ ఇన్ ద నెంబర్ 1 ఇన్ ద కంట్రీ ఆయిల్ ఫామ్లో. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ పెట్టి ఎడిబుల్ ఆయిల్ మీద వాళ్ళు చేయాల్సింది చేయకుండా ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం మూలాన భారత రైతాంగానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నష్టం జరుగుతుంది. దాన్ని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. అది మళ్ళీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. దానికి మినిమం ధరలన్న ప్రకటించి మినిమం గ్యారంటీ ప్రైస్ 25,000 టన్నుకుంటే భారతదేశంలోనే 70 లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ సేద్యం చేసుకునే అవకాశం ఉంది.
ఒక తెలంగాణలోనే 15 నుంచి 20 లక్షల ఎకరాలు యోగ్యమైనటువంటి భూములు ఉన్నాయి. గతంలో తెలంగాణకి ఆయిల్ ఫామ్ వేసే అవకాశం లేదు, కేవలం ఆంధ్ర రాష్ట్రానికే ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో. అటువంటిది తెలంగాణ రాష్ట్రం మొత్తం 31 జిల్లాల్లో కూడా ఈ పంట వేసుకునే అవకాశం వచ్చింది. అంతా పంట చేతికి వస్తుంది. అన్ని జిల్లాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది. ఈ దశలో ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తెలంగాణ రైతాంగానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దయచేసి మళ్ళీ ఇంపోర్ట్ డ్యూటీని ఇంపోర్ట్ చేసి తెలంగాణ రైతాంగాన్ని కాపాడాలనేది మా డిమాండ్. అందరికీ నమస్కారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేసి బీసీలకు 42% కల్పించే బిల్లులపై న్యాయ సలహా తీసుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో వచ్చిన బిల్లులపైన ఆయన తొలుత న్యాయ సలహా తీసుకున్నారు. అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. పురపాలక పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవలే శాసనసభ మండలి ఆమోదం తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటి ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపింది. సోమవారమే మంత్రులు, అఖిలపక్షం నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి బిల్లులకు ఆమోదం తెలపాలని కోరాయి. ఈ తరుణంలో కొత్తగా వచ్చిన బిల్లుల విషయంలో మరోసారి న్యాయ సలహా తీసుకోవాలని గవర్నర్ నిర్ణయించినట్లు సమాచారం. గవర్నర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పుల్లకుర్తిలో దారుణం జరిగింది. కన్న తండ్రినే కొడుకు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో రామాచారి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈయన కొడుకు వీరాస్వామి. రామాచారి రాత్రి నిద్రపోతున్న సమయంలో ఆయన కొడుకు వీరాస్వామి గదిలోకి ప్రవేశించి తండ్రిని రోకలి బండతో తలపై గట్టిగా బాదాడు. తీవ్ర రక్తస్రావంతో రామాచారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ఉద్యోగం కోసమా లేక మరేదైనా కారణంతో తండ్రిని హత్య చేశాడా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.